వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బీసీల హక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు అన్నారు. బీసీ భవన్లో బీసీల హక్కులు ప్రభుత్వాల తీరు అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో రాపల్లి రమేష్, వీరబోయిన మల్లేష్ యాదవ్, సామ్ల రాజగౌడ్, చంద్రకాంత్, కందుకూరి రామగౌడ్, మచ్చ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. బీసీల సమస్యలపై చర్చించేందుకు ఇక్కడ బీసీ భవన్లో టౌన్ అధ్యక్షుడు రాపల్లి రమేష్ అధ్యక్షన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు మాట్లాడడం జరిగింది. బీసీలకు సంబంధించి ఈ మధ్యలోనే తెలంగాణ ప్రభుత్వం ముస్లింలను బీసీలో చేర్చాలని ఒక నిర్ణయం తీసుకున్నది. ముస్లింలను బీసీలో చేర్చండి, మేము బీసీ సంక్షేమ సంఘం పక్షాన దాన్ని స్వాగతిస్తాం. కాకపోతే బీసీల రిజర్వేషన్ శాతాన్ని పెంచకుండా బీసీల హక్కులను కొల్లగొట్టే విధంగా బీసీలో చేస్తే మేము సహించలేదు. ముస్లిం సోదరులకు ముస్లింలలో ఉన్న ఆల్రెడీ చిన్నపాటి బీద కులాలైన దూదేకుల, పకీరు అనే ముస్లిం కులాలు ఆల్రెడీ బీసీలలో రిజర్వేషన్ పొందుతూ ఉన్నాయి. జనాభా ప్రతిపాదికన ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇస్తాం అని చెప్పి ఈ ప్రభుత్వం అనడాన్ని మేము రిజర్వేషన్ ఇవ్వండి కానీ ముస్లింలకు ప్రత్యేక కోటాలో రిజర్వేషన్లు ఇవ్వండి, కానీ బీసీలో చేస్తూ దానివలన బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంటుంది. రేపు స్థానిక సంస్థలలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, స్థానిక సంస్థలలో కౌన్సిలర్గా, కార్పొరేటర్లు కూడా పోటీతత్వం ఎరిగి బీసీలు నష్టపోతారని తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వాలి కానీ ప్రత్యేక కోటాలు ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాలలో 27% రిజర్వేషన్లు ఇప్పుడు ప్రస్తుతానికి అమలు చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తామంటున్నారు, దళితులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తామంటున్నారు, ముస్లింలకు జనాభా ప్రాతిపదికన ఇస్తానని అమలు చేస్తుంటే కూడా చాలా దగ్గరగా ఉంటున్నారు. అదే 53% బీసీ జనాభా ఉంటే ఎందుకు రిజర్వేషన్ 27% నుంచి 53% ఎందుకు పెంచాలని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. దయచేసి మెజార్టీ జనాభా ఉన్న బీసీలో కూడా అన్ని రంగాల న్యాయం జరగాలంటే తప్పకుండా రిజర్వేషన్ శాతాన్ని పెంచి అమలు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మిత్రులు తౌడు నాగభూషణ్ గారు అకాల మృతి చెందారు. మా బీసీ సంక్షేమ సంఘం పక్షాన ఈరోజు నాగభూషణ్ గారికి తీవ్రమైన సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నాం. అతని సేవలు పత్రికా రంగంతో పాటు బీసీలకు కానీ సాహిత్యపరంగా కానీ వెలగట్టలేని ఆయన సేవలు నిజంగా ఈ ప్రభుత్వం గుర్తించాలి. బీసీ సంక్షేమ సంఘం పక్షాన అతనికి శ్రద్ధాంజలి ఘనంగా నివాళులు అర్పిస్తామని. అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులుగా కత్తెర దేవదాస్ ఎన్నికయ్యారు. చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో జరిగిన సమావేశంలో రచన సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా కత్తెర దేవదాస్, ఉపాధ్యక్షులుగా బొడ్డు నారాయణ, కొట్టపల్లి సుధాకర్, నాలుగ సత్యం, చెడువెలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా రాముల జగన్, కార్యదర్శులుగా కంసాల మల్లేశ, బండ నాంపల్లి, చెక్కుల యాదగిరి, కోశాధికారిగా ఆవునూరి వెంకట్రాములు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా లింగంపల్లి సత్యనారాయణ, సిరిగిరి శేఖర్ ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మైసయ్య, అన్ని మండలాల నుండి నాయకులు పాల్గొన్నారు. నా జాతి బిడ్డలు కైవసం చేసుకున్నప్పుడే నా జాతి బాగుపడుతుందని చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ పోరాడమన్నావు, ఈ దేశ పాలనకై పేరు చేయమన్నావు, బహుజనుల బాటలోన కదలమన్నావు, ఢిల్లీలోన నీలి జెండా ఎగరవే బహుజనుల దీపమై జయ వాళ్ళకు ఖచ్చితంగా విలువ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ పరిస్థితి లేనప్పుడు మనకి సంఘం అనేది వస్తున్నది. ఈరోజు సిరిసిల్ల జిల్లా రావడానికి కావచ్చు, జిల్లాలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా సిరిసిల్ల ఒక అగ్రభాగంగా ఉన్నదంటే ఇక్కడ మీరు అందరూ ఎంతో మంది నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి మీ త్యాగాల మూలంగానే ఈరోజు ఈ పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఓపికతోటి వినవలసిన అవసరం ఉంది. చెప్పిన పాటుగా అందరూ సమస్యల్లో పరిశీలించుకొని శాంతి విధానం మరి మనం అదేవిధంగా మనము ఉన్నత కాకుండా సమస్యలు పరిష్కరించుకోవాలి. ಅವರು ఇందాక మనం తప్పులు చేసి ఆ తప్పులు కప్పిపెట్టి సంఘటన ముందే పసిగట్టి మన చిన్న చిన్నగా వినయంగా మనం పరిశీలించుకోవాల్సింది. నేను ఎక్కువ మాటలు దయచేసి అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ నా ముందుకు నమస్కారం. చాలా మంది బాగా పనిచేస్తారని వాళ్ళు కూడా రావాలి. అదేవిధంగా రాష్ట్రంలో రావాలి, జిల్లాలో జిల్లాలలో కూడా తెలియవలసిన అవసరం ఉందని మేము కోరుతా ఉన్నాం. అయితే మిత్రులారా, దీంట్లో ఏదైతే ఉన్నదో అది ప్రెసిడెంట్ పోస్ట్ ఒకటి ఉంటుంది, వైస్ ప్రెసిడెంట్ ఉంటే హెడ్ క్వార్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటాయి. రెండు ఏమో నాలుగు
పార్టీని గ్రామ స్థాయిలో బలమైన నిర్మాణ శక్తిగా మలిచి ప్రజల సమస్యలపై పనిచేస్తామని జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. తొలి జిల్లా సమావేశంలో మార్కండేయ భవనంలో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు మహేందర్, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఆడపు రవీందర్, గడ్డం నాగరాజు, భీమవరం శ్రీనివాస్, కౌన్సిలర్లు ఎర్ర వెంకటరాజం, గడ్డం లత, పట్టణ అధ్యక్షులు గోడవాసు తదితరులు పాల్గొన్నారు. కమిటీని ఫుల్ఫిల్ గా నాకు మళ్ళీ మీ బాడీ పట్ల మీరు మీ పేపర్ ముందులో పెట్టుకోవాలి. రాష్ట్ర కార్యవర్గ మొత్తం మీ యొక్క మండలంలో నుంచి రావడానికి మొదలు ఈ యొక్క కార్యక్రమం నిర్మాణాలకే ప్రాతినిధ్యం. ఇప్పుడు 2, 3, 4, 5, 6 మీ మోర్చాల పేరు రాసియండి, పేపర్ నాకు ఇస్తే సరిపోతుంది. మేము ఏడ ఫిలప్ చేయాలన్నది అధ్యక్షుడు ఇంపార్టెంట్ కూర్చొని తర్వాత ఫిల్ చూడండి. ఎస్సీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సంస్థాగతంగా పార్టీ యొక్క నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణంలో భాగంగానే ఈరోజు తెలంగాణ జిల్లాలో 31 జిల్లాలు ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా అన్ని జిల్లాలు 31 జిల్లాల అధ్యక్షులను ఏర్పాటు చేసుకొని ఆ అధ్యక్షుల్లో కూడా 3 మహిళా అధ్యక్షులు, ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు తెలుగుదేశం పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఎవరికి కూడా మహిళా అధ్యక్షులు లేరు. భారతీయ జనతా పార్టీకి 3 అధ్యక్షులతోటి ఈరోజు సంస్థాగతంగా ఒక అవగాహన శిబిరం ఏర్పాటు చేసుకొని దాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు అధ్యక్షత ఈ మోర్చాలు కానీ ఇతర సెల్స్ కానీ అవన్నీ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో 19లో ఎలక్షన్ సిద్ధం కావడానికి ఈ సంస్థాగతంగా పూర్తిగా పర్ఫెక్ట్గా చేసిన తర్వాత కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాలు అవన్నీ కూడా పార్టీ నిర్వహణ చేస్తూ ఉంటుంది. దాని కొరకే ఈ కార్యక్రమం. మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ ర్యాంక్తో ఈరోజు సమావేశం ఏర్పడడం జరుగుతూ ఉంది. సామాన్యంగా గతంలో పార్టీల మెయిన్ జిల్లా పార్టీ తర్వాత మిగతా మోర్చాలు కానీ సెల్స్ కానీ వేయడం జరుగుతుంది. నేషనల్ పార్టీ ఇచ్చిన పిలుపు ఏదైతున్నదో ఈసారి మోర్చాలు పడిన తర్వాతనే మిగతా మెయిన్ పార్టీ పిలుపు వేసే పరిస్థితి ఉంటుంది. కనుక మనం మొట్టమొదటి నుంచి కూడా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీ మోటేజ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సరే, ఒక తెలంగాణ ఉద్యమంలో కొద్దిగా వెనుకబడ్డ పార్టీ కార్యకర్తలు కానీ లేకుంటే పార్టీ సానుభూతి కానీ మరి ఎక్కడ కూడా పార్టీని విడిచిపెట్టిపోయిన దాఖలని మరి దాన్ని దృష్టి పెట్టుకొని సమావేశం ఏర్పడడం జరిగింది. దాదాపు ఈ 15 రోజుల్లో కూడా ఈ మోర్చా కానీ మిగతా కమిటీలు కానీ ఫిలప్ చేస్తాం. ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపనను వెంటనే నిలిపివేయాలని డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. డిటిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపనకు అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ డిటిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్, డిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవేందర్, ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌటపల్లి వేణుగోపాల్, ఏఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అరుణ్, పీడిఎస్యు రాష్ట్ర కమిటీ అధ్యక్షులు సాయి కుమార్, ఏఎస్ఎఫ్ కన్వీనర్ రాజశేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎస్ఎఫ్ఐ గారిని, తర్వాత టిఎన్ఎస్ఎఫ్, ఏఎస్ఎఫ్, పీడిఎస్ స్థలం ఎక్కడి నుంచి దొరుకుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ తెలంగాణ బిడ్డలుగా, ఈ ప్రాంత పౌరులకు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తప్పనిసరిగా మేము ఎదుర్కొంటామని చెప్పి మీరు ఇట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటు విద్యా సంస్థలకు, బహుళజాతి కంపెనీలకు మీరు ఏదైనా అనుమతి తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రాణాలొట్టైనా కానీ ఎదుర్కొంటైనా పోరాటం చేసైనా కానీ దాన్ని ఆపడానికి విద్యార్థి సంఘాలతోటి, ఉపాధ్యాయ సంఘాలతోటి, మేధావులతోటి, ఈ సమాజంలో బుద్ధిజీవులతోటి అందరితో కలిసి చర్చించి మేము ఉద్యమిస్తామని చెప్పి కూడా మేము ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మీరు అసెంబ్లీలో తీర్మానం పెట్టి మీరు ఏదైతే ఉందో క్యాబినెట్ లో ఆమోదించినట్లుగా దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము ఇక్కడ సిరిసిల్ల డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నట్టుగా రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా మేము కూడా ఈ సమావేశంలో తీర్మానం చేస్తూ ఖండిస్తున్నాం. భూ కేటాయింపులు వెంటనే రద్దు చేయాలి, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల అనుమతిని వెంటనే మీరు ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇవాళ మీరు KG2 పేజీ విద్య, మరి అంతేకాకుండా ఇంకా బలహీన వర్గాలకు సంబంధించిన పేద విద్యార్థులకు కావాల్సిన దుస్తులు కానివ్వండి, ఇతర వాళ్ళకి కావాల్సిన స్కాలర్షిప్లు కానీ అవన్నీ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే మీరు ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు, ఇప్పటి వరకు కూడా
పేద విద్యార్థులు చదువుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు మీరు ఇప్పటి వరకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటి వరకు కూడా విడుదల చేయలేదు. ఒకవైపు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయలేదు, ఉచిత విద్యను ప్రభుత్వ రంగంలో మీరు ఉచిత విద్య కేజీ నుంచి పీజీ విద్య ఏదైతుందో అది అమలు చేయలేదు. దాంతో పాటే మీరు ఇలా బడ్జెట్ కేటాయింపులు తగ్గించేందుకు ఇవాళ ఉపాధ్యాయులకు కూడా ఇలా చాలా రంగాల్లో విద్యారంగానికి సంబంధించినటువంటి అంశాల్లో ఎందులో కూడా ఒక క్లారిటీ లేదు, ఒక స్పష్టమైన విధానం లేదు. ఇవాళ సీసీ విధానంలో అనేక లోపాలు ఉన్నాయని చెప్పి ఇలా విద్యార్థి రంగం పూర్తిగా కోరుకుంటుంది. కాబట్టి మీరు విద్యారంగంలో కూడా కావాల్సిన మార్పు లేదు. ఇలా విద్యారంగం కూడా పూర్తిగా లోపభీష్టంగా ఉంది. మీరు పూటకో విధానం రోజుకో సిస్టమ్ తోటి మొత్తం విద్యారంగాన్ని గందరగోళపరుస్తున్నారు. కాబట్టి ఆ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ పక్షాన మేము ఖండిస్తున్నాం. ఇవ్వటాన్ని నిరసిస్తూ ఏర్పాటు చేసినటువంటి మిత్ర ఉపాధ్యాయ సంఘ నాయకులకు, వివిధ విద్యార్థి సంఘ నాయకులకు, DTF మండల శాఖ, జిల్లా శాఖ బాధ్యులకు, పాత్రికేయులకు, మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియ. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నత విద్యారంగాన్ని KG to PGలో భాగంగానే మరి ఉచిత విద్యను అందించడం అనేటువంటిది పక్కకు పెట్టి ప్రైవేటు విద్యా సంస్థలకు, రిలయన్స్ లాంటి ఒక కార్పొరేట్ శక్తులకు ఉచిత భూమిని ఇవ్వడానికి నిరసిస్తూ మరి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వము తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా DTF అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమంలో తెరపైకి తీసుకొచ్చినటువంటి కామన్ స్కూల్ సిస్టాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టుకొని దాన్ని పదే పదే వల్లిస్తూ KG to PG కామన్ స్కూల్ నా కళ అని అనేక సార్లు శాసనసభ సమావేశాల్లో ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారు గత 2.5 మాసాలు గడిచిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసలు రంగు విద్యారంగంలో బయటపడడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాల్లో ఏదైనా రంగాన్ని అసలే పట్టించుకోకుండా ఉన్నది అంటే అది విద్యారంగం మాత్రమే అనేటువంటిది. అయినా 2.5 సంవత్సరాలు కొంత ఓపికతోని మరి ప్రజల ఆకాంక్షల మేరకు ఒక అభివృద్ధి పథకాలు చేసిన తర్వాత మా రంగం వైపు చూస్తాడని అనుకున్నాం. కానీ మెల్లమెల్లగా విద్యారంగాన్ని ప్రైవేటీకరించేటువంటి దానిలో భాగంగానే మొన్న జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్లో మరి ఒక రిలయన్స్ సంస్థకు, కార్పొరేట్ శక్తులకు మరి ఉచిత భూమిని ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం, వచ్చే బడ్జెట్ సమావేశాల లోపల దీన్ని మరి ఖరారు చేసేటువంటి ఒక నిర్ణయాన్ని కూడా మరి చేయడాన్ని ప్రెస్ పరంగా వచ్చిన దాన్ని నిరసిస్తూ ఇమ్మీడియట్గా ఈ యొక్క నిరసన కార్యక్రమాల్ని ఇప్పటికే అనేక విద్యార్థి సంఘాలు, అనేక మరి వృత్తి సంఘాలు దీన్ని నిరసిస్తూ ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. మరి విద్యారంగానికి సంబంధించినటువంటి ఒక ఉపాధ్యాయులుగా ఒక బాధ్యతగా దీన్ని తప్పనిసరిగా నిరసించాలన్నటువంటి బాధ్యతలో భాగంగానే దీన్ని నిర్వహించడం అనేటువంటిది జరుగుతున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మరి ప్రైవేటు విద్యా సంస్థలకు ఇచ్చేటువంటి అంశాన్ని ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకుంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యల్ని గమనిస్తూ ఒక ఉద్యమం వైపు కూడా DTF తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటిలకు ఏదైనా ప్రజాస్వామిక ప్రభుత్వాలు అనేటువంటిది విద్యా వైద్యాన్ని అందరం చూస్తున్నాం. ఇప్పటికే వైద్యం అంతా కూడా కార్పొరేటీకరించబడ్డది, విద్యను కూడా కార్పొరేటీకరించడం అనేటువంటిది సరైనది కాదు. మరి ఈ ప్రభుత్వం మెల్లమెల్లగా కార్పొరేట్ శక్తుల వైపు పోవడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి విషయం. అదే మీకేం భయం లేదు, మేము అండగా ఉన్నామంటే దాని ఆంతర్యం ఏమిటనేటువంటిది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇది సరైనటువంటి చర్య కాదు. మేము రిజర్వేషన్లు లేకుండా అడ్మిషన్లు చేసుకునేటువంటి అవకాశాన్ని అని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కండిషన్ పెడితే. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుకు వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే రాష్ట్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో SFI జిల్లా కార్యదర్శి మల్లారపు అరుణ్, AISF జిల్లా కన్వీనర్ రంజిత్, ఎలిగేటి రాజశేఖర్, వెంకటేష్, సాయి కుమార్లు పాల్గొన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు వ్యతిరేకంగా ప్రభుత్వ యూనివర్సిటీలను అమలు చేయాలి. KG to PG ఉచిత విద్యను, ఉచిత బిల్లును, వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యతతో కాపాడుతాం. ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడుతాం. సంఘాల ఐక్యత, వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యత. KG to PG విద్యను
అసెంబ్లీ జరుగుతున్న తరుణం లోపల ప్రైవేటు యూనివర్సిటీలను స్వాగతించే విధంగా బిల్లు ప్రేరేపించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ప్రేరేపిస్తూ ఉన్నది. ఈ యొక్క బిల్లుకు ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యం లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలను స్వాగతిస్తూ ఉంటే వెంటనే విద్యార్థులందరూ కూడా సర్టిఫికేట్ కొనుక్కోవడం తప్ప చదివేటువంటి పరిస్థితి అసలే ఉండదు. ఈరోజు ధనికులు మాత్రమే చదువుకోవాలనే ఉద్దేశంగా ఈ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును స్వాగతిస్తూ ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నప్పటికీ కూడా కనీసం వాటికి మౌలిక వసతులు కల్పించకుండా ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకురావడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలను పెంచి పోషించే దిశగా ప్రయత్నిస్తూ ఉందని మేము వామపక్ష విద్యార్థి సంఘాలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే ఈ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును వ్యతిరేకించాలి. అదేవిధంగా కేజీ టు పీజీని వెంటనే అమలు చేయాలని, ప్రభుత్వ యూనివర్సిటీ లోపల మౌలిక వసతులు అదేవిధంగా ఖాళీ ఉన్న పోస్టులు కూడా భర్తీ చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలుగా అదేవిధంగా అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ విద్యార్థుల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థను మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం ఈరోజు నాశనం చేసే దిశగా అడుగులేస్తూ ఉన్నది. ఈరోజు చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలను ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము అడ్డుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే ప్రైవేట్ యూనివర్సిటీలు మన తెలంగాణ రాష్ట్రంలోకి వస్తే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు ఈరోజు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు కేసీఆర్ ఈరోజు ఎన్నికల సమయంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేస్తా అని చెప్పిండు. దాని మీద లేనటువంటి ఆతృత ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీల మీద ఎందుకుందని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులతో పాటు ఈరోజు రిలయన్స్, టాటా బిర్లా లాంటి ఈరోజు బహుళజాతి కంపెనీలకు ఈరోజు ఉచితంగా భూములు ఇచ్చి 1000 ఎకరాల భూములు ఇచ్చి ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు స్థాపించుకోమని ఈరోజు ప్రభుత్వం స్వయంగా చెప్తుందంటే ఈరోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థను మొత్తం కూడా నాశనం చేస్తూ ఉన్నది. ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థను మొత్తం కూడా ప్రభుత్వం చేతుల మీకే దులిపేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని మేము వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. దశల వారీగా ఈరోజు పోరాటాలు ఉధృతం చేస్తాం. ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అసెంబ్లీలో పెట్టినటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే మేము దశల వారీగా ఉద్యమాలు చేస్తూ అసెంబ్లీ ముట్టడానికి కూడా మేము సిద్ధపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ జాగృతి యూత్ రాష్ట్ర అధ్యక్షులు హైదర్ మృతి పట్ల తెలంగాణ జాగృతి సభ్యులు సంతాపం తెలిపారు. గాంధీ చౌరస్తా వద్ద హైదర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మృతి పట్ల జాగృతి పక్షాన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పయ్యావుల శ్రీనివాస్, బొట్ల మోహన్, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి బాబురావు, లింగంపల్లి యోనా, ఆకునూరి రమేష్ బాబు, మాట్ల కుమార్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదర్, తెలంగాణ జాగృతి యూత్ అధ్యక్షుడైనటువంటి హైదరు మరణించబడినటువంటిది తెలంగాణ జాగృతికి తీరని లోటు. హైదర్ తన యొక్క మొత్తం తెలంగాణ జాగృతికి పూర్తి టైం కేటాయించి పూర్తి సేవలు అందించినటువంటి హైదరు మరణం తెలంగాణ జాగృతిలో లేకపోవడం మాకు చాలా బాధాకరం. ఇట్టి విషయం నిన్న జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఏదైతున్నదో ఈ హైదర్ను తీసుకెళ్లడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతున్నాము. తెలంగాణ జాగృతి తరఫున ఆయన కుటుంబానికి ఎల్లవేళలా అండదండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై జాగృతి. రోడ్డు ప్రమాదంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడు హైదర్ గారు మరణం మన తెలంగాణ రాష్ట్రానికే యూత్ విభాగానికి తీరని లోటుగా భావిస్తూ ఈరోజు తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడిని నేను మాట్లాడడం మీకు ఒక సందేశం ఏమిటి అనంటే, మన జిల్లాలో ఎంతో యువత ఉన్నది. ఈ యువత మేల్కొంటే కనుక ప్రతి దాంట్లో పాలు పంచుకొని ప్రతి ఒక్కరూ హైదర్ అన్న లాంటి వాళ్ళు ముందటికి రావాలని మైనారిటీ కులం నుంచి హైదర్ అన్న టీఆర్ఎస్ పార్టీలోకి జాగృతి విభాగంలోకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎదిగి ఈరోజు కనుమరుగైపోవడం తీరని లోటుగా భావిస్తూ తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం నుంచి జిల్లా కమిటీ ఈరోజు జాగృతి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు నాగేంద్రరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. గంగపుత్రుల హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోబోమని రాష్ట్ర అధ్యక్షులు ఏఎల్ మల్లయ్య అన్నారు.
గంగపుత్ర భవనంలో జిల్లా కార్యవర్గ ఎన్నిక కోసం సమావేశం జరిగింది. చేపలు పట్టడం వృత్తిగా ఉన్న గంగపుత్రుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ముదిరాజులు కాలుతన్నుకుపోతున్నారన్నారు. గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్ష పదవి కోసం జరిగిన పోటీలో కూర దేవేందర్ విజేతగా నిలిచారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరన్న, వై మల్లేష్, యువజన విభాగం అధ్యక్షులు బిజిశత్రు, మల్లేశం, పారుపల్లి కుమార్, కూర రాజేశం, వంగరి నర్సయ్య, కూర శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా ప్రశాంత్, దేశవేణి శ్రీకాంత్, వంగర ఉన్నారా, గడ్డం స్వామి, గరే సంతోష్, కూర బాల. అదేవిధంగా మరి ఈరోజు అట్టి అధ్యక్ష పదవికి గాను కూర దేవేందర్ గారు 12 ఓట్లు లాగా, సందీప్ సత్యనారాయణకి 7 ఓట్లు వచ్చాయి. కాబట్టి కూర దేవేందర్ గారు ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల ప్రక్రియ తదనంతరం రిజిస్టర్ కూడా రావడం జరిగింది. ప్రక్రియ కార్యవర్గాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇంకేమైనా సర్దుబాటు ఉంటే కూర దేవేందర్ గారు అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు సరిచేస్తారని చేయాలని చెప్పిన సభ. అందులో ప్రధానమైన అంశం ఏంటంటే ముదిరాజులు కూడా చేపలు పడుతున్నారు కాబట్టి వాళ్ళను బీసీలు ఏదైతే కలపనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. కాబట్టి చూస్తూ ఉంటే ప్రతి ముఖంపై చూస్తూ ఉంటే సంతోషం పొంగిపోతుంది. ఈ సంతోషం తిరిగి ఎన్నికల వరకు ఇదే విధంగా ఉండాలని నేను కోరుతున్నాను. ఇక సమస్య ఏంటంటే మిత్రులు చెప్పినట్టుగా చేపల వృత్తి మన దగ్గర నుంచి దూరం అయిపోతుంది. ఇంతకు పూర్వం నైజాం పరిపాలనలో ఎక్కడైతే సొసైటీ లేనప్పుడు, ఎక్కడైతే చెరువులు కుంటలు ఉంటాయో బెస్టోళ్ళకే ఇవ్వండి అంటే దాని మీద కాకి కానీ గద్ద కానీ ఆడేది. ఆ తర్వాత 1960లో మన మత్స్య సహకార హైదరాబాద్ మత్స్య సహకార కేంద్ర సొసైటీ పెట్టిన తర్వాత, దాని ద్వారా జిల్లా గ్రామాల్లో సహకార సంఘాలు పెట్టిన తర్వాత ప్రభుత్వం వేలం పెట్టకుండా ఇచ్చే పద్ధతి ఉండే. కానీ ఈ మధ్యన గ్రామ పంచాయతీ వచ్చిన తర్వాత 64 గ్రామ పంచాయతీ ప్రకారంగా కొన్ని చెరువులు కుంటలు అన్నీ కూడా గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీకి అప్పగించడం జరిగింది. కొన్ని మాత్రమే డిపార్ట్మెంట్ నుంచి ఈ వృత్తి పూర్తిగా తారుమారిపోయింది. ఆ వృత్తిని కాపాడుకుంటుంటే ఈ మధ్యన ముదురాజు వాళ్ళ వృత్తి చేపలు పట్టేది కానే కాదు, నేననే మాట కాదు. 1970లో అనంతరామన్ కమిషన్లో ఉంది. ఇలా వృత్తి ఏంటంటే చింతపండు, చిత్తపాల పండు, చెట్లు గుర్తపట్టాలి, తర్వాత ఊర్లలో కావాలి కాళ్ళు, తర్వాత చెరువు మీద కావాలి కాదు, వీళ్ళకి మాత్రం వృత్తి అని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ దౌర్జన్యంగా బెదిరించుతోటి మన సొసైటీలో ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ఆక్రమించడం సరిపోని అనుకుంటే ఇప్పుడు ఇంత పూర్వం ఇంత ధైర్యంగా వచ్చి బెదిరించేవాళ్ళు. కానీ ఈ మధ్యన ప్రభుత్వంలో కీలకమైన పదవిలో ఉండేటువంటి ఒక మంత్రి గారు ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టి వృత్తి మనది, బెస్టోలది కాదు అనే మాట్లాడుతుంటే వాళ్ళు రెచ్చగొట్టి గొడవలు క్రియేట్ చేస్తున్నారు. అంతేకాదు గత సంవత్సరం 1 నవంబర్లో ప్రపంచ మత్స్యకారుల మీటింగ్లో ఆ రాజేంద్ర గారు వచ్చారు, ఆ మంత్రి గారు వచ్చారు. అప్పుడు ఏముండే, ప్రతి మనిషికి 1 హెక్టారు ఒక సభ్యునికి అనే వాటా ఉండే. కానీ ఆయన వచ్చి గట్టిగా చెప్పాడు, గంటపదంగా చెప్పాడు, మత్స్యశాఖ మంత్రి పక్కకుండా కూడా చెప్పాడు, ఇది 2 ఎకరాలన్నర ఒక సభ్యునికి ఉంది, అది తప్పు, ఒక సభ్యునికి 1 ఎకరమే ఉండాలి. పంచాయతీ చెరువులు, మున్సిపాలిటీ చెరువులు అన్నీ కూడా డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. చేసిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళే కౌలుకి ఇవ్వాలి. కౌలుకి ఇచ్చి గ్రామ పంచాయతీ సంబంధించిన చెరువులు ఉంటే ఆ రకము గ్రామ పంచాయతీ ఖాతాలో జమగట్టేలాగా చట్టం చేయాలని కోరుతూ ఉన్నాం. ఏది ఏమైనా మనం ఈనాడు వృత్తి కాపాడుకోవడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి మనం కూడా ఈరోజు ముదిరాజులు పెద్ద ఎత్తున పెడుతున్నాం. వృత్తి మాది, గంగపుత్రులు వాళ్ళని ఆ స్థాయికి ఎదిగారు. మేము వాళ్ళని బోకస్ సొసైటీ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమంటారు, గంగపుత్ర సొసైటీ కొన్నే ఉన్నాయి కాబట్టి మా మెజార్టీగా ఉంది, వాళ్ళే బోకడు అనే స్థాయిగా ఎదిగిపోయారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వృత్తి పరీక్ష పెట్టండి. గ్రౌండ్లో వృత్తి ఉంది, చెట్లు ఎక్కితేనే ఆ వృత్తి, తర్వాత కుటుంబంలో అవుతుంది, ఆడ గొడ్లు కాసుకునేది. కానీ మా వృత్తి కదా, మా చేపలది కదా, వృత్తి పరీక్ష మాదే అనలేదు. కానీ వృత్తి పరీక్షలు పెట్టేవారు చేపల వాళ్ళు అయితే వృత్తి పరీక్ష నెగ్గితే మాత్రం చేస్తారు. కానీ ఎవరిని పాడితే వాళ్ళు చేసొద్దు. ఉన్న సొసైటీ వెంటనే 50% బోకస్ రద్దు చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.